ओम शुभंकर्ये नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्म स्वरूपिणी शुभंकरी नमोस्तुते। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। महागणेशाय नमः। आदित्यादि नवग्रह देवताभ्यो नमो नमः। మేష రాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఇది 2025వ సంవత్సరం డిసెంబరు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి ఆఖరి రోజు, ఆఖరి మాసం. ఇటువంటి సమయంలో మేషరాశి వారికి కొంత విశేషమైనటువంటి ఫలితాలు ఈ యొక్క డిసెంబర్లో ఉన్నాయి. అనుకున్న ప్రతి కార్యాన్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎంతోమంది మీకు సహాయం చేస్తారు, మీరు కూడా కొంతమందికి సహాయం చేసేటువంటి ప్రయత్నంలో చాలా ముందుంటారు. మనకి చెప్తూ ఉంటారు కదా, ఉచిత సలహాలు ఇవ్వద్దు అని. ఒకళ్ళు వద్దనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు, మీ మనసుకు నచ్చినటువంటి వాళ్ళు, మీ వ్యక్తిగత కుటుంబ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకి సమయం చూసుకుని మంచి సలహాలను ఇస్తూ ఉంటారు. ఇక్కడ మేషరాశి జాతకులలో ఉద్యోగంలో కూడా కీర్తి లాభాలని పొందగలుగుతారు. మంచి పేరు, కీర్తి అంటే కనుక ఒక మంచి పేరుని సంపాదించుకోవడం, కీర్తి ప్రతిష్టలు అంటారు కదా. అలాగే లాభము ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, సుఖపడకుండానే ఊహించినటువంటి ఒక మలుపు మీ యొక్క జాతకంలో డిసెంబర్ మాసంలో రానుంది. బంధుమిత్రుల కలయిక ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది. వ్యాపారస్తులు కొంత అనారోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి వ్యాపారము కోసమై మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ యొక్క సంతాన విషయములో కూడా మేషరాశి జాతకులు ఈ మాసములో ఒక శుభవార్తని వింటారు. వివాహమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి వివాహమయ్యి సంతానము లేకుండా ఇబ్బంది పడేటువంటి వారికి ఒక చిన్న ఆశ కలిగి వారికి సంతాన ప్రాప్తి కలిగించేటువంటి మాసము కూడా ఈ యొక్క మాఘమాసము మరియు డిసెంబర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క డిసెంబర్లో ఓర్పుతో విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసాన్ని చేస్తారు. చెడు వ్యసనాలు ఉంటాయండి. సర్వసాధారణంగా విద్యార్థులకు ఏదో ఒక స్నేహితులను, లేకపోతే ఏదో వాళ్ళతో తిరగటమనో, సినిమాలను, ఈ మధ్య కాలంలో ఫోన్ అనో మరొకటనో పిల్లలకి ఏదో ఒక రకమైనటువంటి చిన్నపాటి వ్యసనములు సాధారణంగా ఉంటూ వచ్చాయి. కొంతమంది అనుకుంటారు మా పిల్లలకి ఏ వ్యసనాలు లేవు, చాలా గోప్యముగా చాలా మంచిగా బతుకుతున్నారు, వాళ్ళకి ఎవరితో కూడా పరిచయం ఉంటారు. అటువంటి వారు స్ఫోటనములాగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమస్యని మన ముందుకు తెచ్చిపెడతారు. కాబట్టి పిల్లలని ఈ కాలంలో, ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో అందరితో కూడా మమేకం చేస్తూ ఉండాలి. పెదనాన్నతో మాట్లాడద్దు, పెద్దమ్మతో మాట్లాడద్దు, బాబాయిలతో మాట్లాడద్దు, పిన్నితో మాట్లాడద్దు అని మనము వాళ్ళకి కొన్ని కండిషన్స్ని పెట్టడం, ముఖ్యంగా కుటుంబ సమస్యలని పిల్లలతో చర్చించడము, దాని ద్వారా వాళ్ళ యొక్క బుద్ధి వికసత తగ్గిపోతుంది.
కాబట్టి ఇండివిజువాలిటీని నేర్పాలి. అట్ ద సేమ్ టైం పిల్లలకి మన యొక్క స్థితిగతులని తెలియచేయాలి తప్ప చెప్పకూడదు. తెలియజేయటం వేరు, ప్రత్యేకంగా కూర్చోబెట్టుకుని ఆదివారం వాళ్ళకి చెప్పటం వేరు. అందుకని అతి గారాభము పిల్లల విషయంలో పనికిరాదు. కొంత ఈ యొక్క ఓర్పుతో కూడుకున్నటువంటి విద్యాభ్యాసము ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది ఈ యొక్క మేషరాశి పిల్లలకి అని తెలియజేస్తున్నాం. ఇక్కడ స్త్రీలు, మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా నరఘోష ప్రభావం కూడా ఉంటుంది. ఈ యొక్క నరఘోష ప్రభావము వారికి ఉన్నట్టుండిగా అనారోగ్యము చేయటము, లేకపోతే చాలా చక్కగా ఉన్నటువంటి దంపతుల మధ్య గొడవలు జరగటము, ప్రశాంతంగా జీవనం గడుపుతున్నటువంటి వారి ఇంట్లో అలజడి రావటము, ఎడమొహం పెడమొహంగా ఉండటము, అసలు కోపమే లేదనుకున్నటువంటి భర్తకి భార్యను చూస్తే కోపం వస్తుంది అనేటువంటి ఒక భ్రాంతిలో ఉండటము, ఏ వస్తువు కొనుక్కున్నా సంతృప్తిగా దానిని అనుభవించకపోవటము, ఇవన్నీ కూడా నరఘోషకి కారకులవుతాయి. కాబట్టి దానికి కూడా కొంత జాగ్రత్తని తీసుకోవటం మేషరాశి వారికి ఉత్తమం. ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క ద్వితీయార్థంలో డిసెంబర్ 15వ తారీఖు తర్వాత నుంచి కొంత ఉద్యోగ అవకాశములు కలుగుతాయి. ఎట్లాగో సంవత్సరం ఆఖరి కాబట్టి కొన్ని ఏదో జనవరిలో వస్తాయనో మార్చిలో వస్తుందనో ఒక మాటనైతే వినడం జరుగుతుంది. తద్వారా శుభ ఫలితాలని పొందుతారు. వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకి కూడా శుభ ఫలితాలు, ఎందుకంటే వ్యవసాయదారులకి సర్వత్రా సర్వవేళలా కూడా శుభమే కలగాలి. వాళ్ళు ఉంటేనే మనం ఉండగలుగుతాం. ఎందుకంటే దేశానికి ఒక నేత్రము సైనికులైతే మరొక నేత్రము రైతులు. వీరిద్దరూ ఉండాలి. ఆ యొక్క సైనికులు దేశాన్ని భద్రతపరచకపోతే దేశం మొత్తము కూడా ఇతరులతో కమ్ముకుపోయి మన ధర్మాన్ని ఇప్పటికే మనము నిర్భయంగా ఆచరించలేకపోతున్నాం. మనము ఓం నమ శివాయ అనేటువంటి సౌండ్ పెడితే వాడు ప్రతి 3 గంటలకి వాళ్ళ సౌండ్ వాళ్ళు పెడుతున్నారు. అలాగే రైతు సరైనటువంటి ఆహారాన్ని మనం తినకపోతే ఆరోగ్యంగా ఉండలేము. ఆరోగ్యంగా లేనప్పుడు ఏ పనిని చేయలేము. కాబట్టి రైతు కూడా చాలా ప్రధానం మన యొక్క నిత్య జీవితంలో. కొన్ని సందర్భాలలో మీ యొక్క మాట కానీ, మేషరాశి వారి యొక్క మాట కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ అపారమైనటువంటి ధనకటాక్షాన్ని కలిగిస్తుంది. ఈ యొక్క ద్వితీయార్థములో కుటుంబ సంబంధాలు కూడా మేషరాశి వారికి మెరుగుపడతాయి. దూర ప్రయాణాల సమయమున హనుమాన్ చాలీసాని వినటం చాలా మంచిది. ఇక ఈ ద్వితీయార్థములో కోర్టు వ్యవహారాలలో కూడా మీరు రాణించగలుగుతారు. కొంత శుభ ఫలితాలను చూస్తారు. అలాగే స్పెక్యులేషన్స్ ఏదైతే కనుక ఈ యొక్క షేర్ మార్కెట్ ఇటువంటివి ఉన్నాయో వాటిల్లో పెట్టుబడి పెట్టే ముందు సరిగ్గా పత్రాలను చూసుకుని పెట్టండి. అంతే తప్ప డైలీ వేజ్గా పెట్టుబడి పెట్టి నష్టాన్ని చవిచూడకండి. మాసాంతంలో గృహోపకరణాలని కూడా మేషరాశి వారు కొంటారు. స్టాక్ మార్కెట్ ద్వారా కానీ, ఆర్థికముగా ఉద్యోగపరస్తులు కానీ, లేకపోతే వ్యాపారస్తులు కానీ శుభ పరిణామాలని మేషరాశి వారు ఈ మాసంలో పొందుతారు. ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చినప్పుడైనా వ్యక్తిగతముగా మన యొక్క జీవితంలో, ఎందుకంటే మేషరాశిలో అశ్విని నక్షత్రము 4 పాదాలు ఉంటాయి, భరణీ నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రం, అశ్విని భరణి కృత్తికా నక్షత్రము 1వ పాదం వారు మేషరాశిలో ఉంటారు. వీరికి వ్యక్తిగతముగా గ్రహదోషములు కానీ, లేకపోతే ఇంకేవైనా ఇప్పుడు మనం చెప్పినటువంటివి కాకుండా పర్సనల్ కొన్ని ఉంటాయి. ఏదో వారు అనుకున్నటువంటి పని అవ్వకపోవటము, లేకపోతే ఆర్థికంగా ఇంకేదో చేద్దామనుకుంటే ఇరుక్కుపోవటము, అప్పులలో కూరుకుపోవటము,
కుటుంబంలో ఏదో తెలియదు అంతా మంచిగానే ఉందనుకుంటే ఏదో ఒక గొడవ జరగటం, ఇటువంటి సఖ్యత లేని సమస్యలు, స్థిరము లేనటువంటి సమస్యల నివృత్తి కోసమై మీ స్వజాతకాన్ని కూడా మీరు చూపించుకోవచ్చు. రానున్న 2026వ సంవత్సరము మీ అందరికీ కూడా శుభాన్ని కలిగిస్తుంది. గ్రహములని నిరంతరము కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. మేషరాశి వారు శివారాధనని డిసెంబర్లో చేయటం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు. శనిగ్రహ ఆరాధన, చంద్రగ్రహ స్మరణ ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది మేషరాశి వారికి. గో సంరక్షణ చెయ్యండి. గో సంరక్షణ అంటే గో సంరక్షణ అని అనటం కాదు, దానిని తీసుకుని పోషించేటువంటి మనస్సు మీకు ఉండాలి. ఈ యొక్క 2026లోనైనా సరే తప్పకుండా ఒక సంవత్సరం పాటు గోమాతని సేవించండి. రానున్న సంవత్సరానికి ఈ యొక్క 2025 డిసెంబర్లోనే మీరు సంకల్పం తీసుకుని తప్పనిసరిగా ప్రతి నెల కూడా గో సంరక్షణ చేయండి. గోవులని సుభిక్షంగా చూడటం ద్వారా శుభ ఫలితాలని మేషరాశి జాతకులు పొందుతారు. నవగ్రహముల యొక్క అనుగ్రహంతో శుభమైనటువంటి జీవనాన్ని గడపటానికి ఆస్కారం. శివాయ గురవే నమః. ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది. డిసెంబర్ 7వ తారీఖు ఆరుద్ర నక్షత్రం. ఈ రోజున శివుడు జన్మించినటువంటి, అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడిగా గుర్తించినటువంటి రోజు. దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు. శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం. ఆ నక్షత్ర ప్రమాణం, అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు. ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మ కృతం పాపం అంటున్నాం. అలాంటిది మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన, శివ స్మరణ చేసిన, శివుడికి అర్చన చేసిన, శివాభిషేకాన్ని చూసిన, శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత గొప్ప పుణ్యం. మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రానికి అంత పుణ్యం. అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ 7వ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహన్యాసపూర్వకంగా. దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం. దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని 7వ తారీఖు చేస్తున్నాం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము డిసెంబర్ 7వ తారీఖు అన్నార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి, లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. 516 రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు 516 చెల్లించటం, మన పేరుని నమోదు చేసుకుంటాం. మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు, మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు. అందరూ ఆ రోజు శివదర్శనం చేయాల్సిందే, ఆ రోజు శివదర్శనం చూడాల్సిందే. మీరు కట్టండి కట్టకపోండి, అది మీ యొక్క ప్రారంధము, మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం. దర్శనము చేయండి, పుణ్యం పొందండి, అంతే. పోను అదేనే చేయండి. చూడండి, ఫేస్బుక్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, లైక్ చేయండి, ఒక నమస్కారం పెట్టుకోండి, చాలు. శివ దర్శనం అంత పుణ్యం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము అది రేపు డిసెంబర్ 7వ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి.